I hope you had a good meal. నేను అనుకున్నాను మీరు మంచి భోజనం చేశారని. క్రొవ్వైనది మధురమైనది దొరికిందా? బట్ ఫ్యాటెడ్ ఫుడ్. What happened? Most of the believers were present in the morning. పొద్దున్న ఉన్నదంతా విశ్వాసులకు ఇప్పుడు ఏమైంది మధ్యాహ్నం? Shall we turn to 1 Corinthians chapter 3? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. 1 Corinthians 3 and verse 1. మొదటి వచనం. సహోదరులను ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. In the Bible we read about so many churches. బైబిల్లో అనేక సంఘాల గురించి మనం చదువుతున్నాము. So many churches with good example we have to follow. అనేక సంఘాలు మంచి మాదిరిగా మనం వాటిని అనుసరించాలని మనం చదువుతున్నాము. But at the same time, churches like Corinth, we find there are so many irregularities taking place in that church. మరి కొరింథీ సంఘం, అదే సమయంలో కొరింథీ సంఘంలో అనేక అపశృతులు కనపడుతున్నట్టు మనం చూస్తున్నాం. And Paul is giving the reason why all these problems taking place in the church in Corinth. పౌలు మరి కొరింథీ సంఘంలో ఈ సమస్యలన్నీ ఎందుకు చోటు చేసుకుంటున్నాయని దానికి కారణాలు చెప్తున్నాడు. The main reason is that most of the believers in that assembly, in that church, they are carnal believers. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ సంఘంలో ఉండే చాలా మంది విశ్వాసులు శరీరానుసారులుగా ఉంటున్నారు. What do you mean by carnal believers? ఆ శరీర విశ్వాసులు అంటే ఏంటి? All people who are born in this world, they receive the nature of Adam. ఇక్కడ లోక విశ్వాసులందరూ మరి ఆదాముకున్న స్వభావం, all people who are born, ఆ మనుషులందరూ పుట్టిన మనుషులందరూ ఆదాముకున్న స్వభావాన్ని స్వతంత్రించుకుంటున్నారు. But when a person believes in the Lord Jesus Christ, he receive another nature, the nature of Jesus Christ or the last Adam. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తుని అంగీకరిస్తారో మరి యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని అనగా కడపటి ఆదాము యొక్క స్వభావాన్ని పొందుతారు. So a believer is one who got two natures. విశ్వాసి అంటే ఈ రెండు స్వభావాలు కలిగిన వాడు. One side old Adam's nature is there, the other side last Adam Jesus Christ nature is also there. ఒక పక్షంగా మరి ఆదాము యొక్క స్వభావం ఉంది, రెండవ పక్షంగా మరి యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం ఉంటుంది. There is always a struggle going on in us between these two natures. మరి ఈ రెండు స్వభావాల మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. In some believers, though they are believing in the Lord Jesus, still the old nature is more strong in them. They live according to the old nature. కొంతమంది విశ్వాసం ఉంచినప్పటికీ కూడా వారిలో పాత స్వభావమే వారిని ఎక్కువ ఆధిపత్యం కలిగి ఉంటున్నది. But in some believers, the new nature of Jesus Christ is more powerful, and that nature defeats the nature of the old Adam. కొంతమంది విశ్వాసుల్లో మరి కడపటి ఆదాము యొక్క స్వభావము ఎక్కువ బలం చూపించి మరి ఆ పాత ఆదాము యొక్క స్వభావాన్ని ఓడించే ఉంటున్నది. That sort of believers are known as spiritual believers. అలాంటి విశ్వాసులు ఆత్మ సంబంధమైన విశ్వాసులని వారు అంటారు. Those who live in the strength of the old Adam, they are known as carnal believers. ఎవరైతే పాత స్వభావం ఆ యొక్క శక్తిని అనుసరించి జీవిస్తారో వారిని శరీరానుసారమైన విశ్వాసులు అంటారు. So in Corinth, the problem is most of them, though they are believers, still they are living in the strength of the old Adam. కొరింథీ సంఘంలో సమస్య ఏంటంటే వారు విశ్వాసులు అయినప్పటికీ కూడా వారిలో పాత స్వభావమే వారిలో ఆధిపత్యంలో ఉన్నది. Looking outside, you won't understand whether this person is a spiritual person or a carnal person. బహిరంగంగా చూసినప్పుడు ఆ వ్యక్తి ఆ శరీరానుసారి ఆత్మసారి అనేది తేటగా కనపడదు. But if you closely examine, you can understand the nature, the carnal nature, how they are revealing, and why the
Word of God is calling them carnal ఆ believers. సన్నిహితంగా మరి పరిశీలించినట్లయితే వారు ఎందుకు శరీరానుసారమైన విశ్వాసాన్ని పిలువబడతారనేది మనకు ఆ విషయం అర్థమవుతున్నది. Here Paul is giving some clues to understand a carnal person. ఇక్కడ పౌలు ఆ శరీరానుసారమైన విశ్వాసాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని కారణాలు ఇక్కడ చెప్తున్నాడు. See one nature in chapter 1 and verse 19, what do we read? 1వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతున్నాము. ఈ విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతున్నది రాయబడి ఉన్నది. In verse 19 and in so many other subsequent verses we read about the wisdom of the world Paul is mentioning. ఆ 19వ వచనంలో ఇంకా కొన్ని తర్వాత వచనాల్లో దేవుని యొక్క జ్ఞానాన్ని పౌలు వివరించడం World. లోక జ్ఞానంను ఇలా వివరిస్తున్నాడు. So what is the problem here? ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే The world knowledge, the wisdom of the world is coming into the church. సమస్య ఏంటంటే లోక జ్ఞానము సంఘం లోపలికి ప్రవేశిస్తున్నది. It is not the word of God that is important for these people. It is the wisdom of the world more important for these carnal people. ఇప్పుడు ఈ శరీరానుసారమైన సంబంధమైన వ్యక్తులకి దేవుని వాక్యము ప్రాముఖ్యంగా లేదు, లోక జ్ఞానము ప్రాముఖ్యంగా ఉంటున్నది. So that is one type of carnality. అది ఒక రకమైన శరీర స్వభావము. It is known as intellectual carnality. అది తెలివితో కూడిన శరీర సంబంధమైన జ్ఞానం అంటారు. Looking at these people, very wise people, very intelligent people, educated people, very decent people, everything outwardly very good. బహిరంగంగా చూసినట్లయితే బాగా చదువుకున్నవారు, తెలివైన వారు, మంచివారు అని కనబడుతుంది. But the problem is they are using their own wisdom and the wisdom of the world more than the word of God. That is their problem. సమస్య ఏంటంటే వారు దేవుని వాక్యం కంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. So that is also carnality, one type of carnality. అది కూడా ఒక రకమైన శరీర స్వభావము. And another type of carnality we find in the same chapter 3 and verse 1 itself. 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇంకొక రకమైన శరీర సంబంధమైన ఇంకొక స్వభావం కనబడుతున్నది. Now Paul is calling these people as babes, children he is calling them. పౌలు వీరిని పసిబిడ్డలని పిలుస్తున్నాడు. So this is another type of carnality. ఇది ఇంకో రకమైన శరీర స్వభావం. Though these carnal believers they behave like children. ఈ శరీర సంబంధమైన విశ్వాసులు పిల్లల్లాగా వ్యవహరిస్తున్నారు. We know the wise and intelligent people how they behave and the children behave, there is lot of difference. తెలివైన వారు, జ్ఞానం ఉన్న వారు ప్రవర్తించే విధానం తేడా ఉంటుంది, పిల్లలు ప్రవర్తించే విధానంలో తేడా ఉంటుంది. How the children behave? పిల్లలు ఎలా ప్రవర్తిస్తారంటే For them the emotion is more important. వాళ్ళకి భావోద్రేకమే చాలా ప్రాముఖ్యం. We know whenever they have some need, mostly they will cry. That is emotion. వాళ్ళకి ఏమైనా అవసరం ఉందంటే వాళ్ళు మామూలుగా ఏడుస్తారు కావాలని. So that is another type of carnality, using the emotion more than the word of God. దేవుని వాక్యం కంటే కూడా భావోద్రేకం వాడడం అనేది అది ఒక రకమైన శరీర స్వభావం. Guided by the emotion, not by the word of God. That is another type of carnality. శరీర భావోద్రేకాలతో వాళ్ళు నడిపించబడుతున్నారు కానీ దేవుని వాక్యం చేత నడిపించబడడం లేదు. ఇది ఒక రకమైన శరీర స్వభావం. So we can call it emotional carnality. దీన్ని ఏమంటే భావోద్రేకమైన శరీర స్వభావం అని అంటారు. And also we know the children, if their need is not given, when they cry, what they do, they become violent, they become angry, and physically they will try to do something. ఆ పిల్లలకు వాళ్ళు కావాల్సింది ఏమైనా దొరకకపోతే మరి భౌతికంగా ఏదో కొట్లాడి ఏడ్చి వాళ్ళు అలాగా మొరపెడుతుంటారు. They use their physical strength to get their things done. వాళ్ళ విషయాలు కావాలని వాళ్ళ భౌతిక శక్తిని వినియోగించి వాళ్ళ పని కావాలని చేస్తారు. So we can call it physical carnality. దీన్ని కూడా మనం భౌతిక భావోద్రేక శరీర స్వభావం అంటారు. So how many types of carnality we have seen? మనం ఎన్ని రకాల శరీర స్వభావం చూసాము. One is intellectual carnality. తెలివితో కూడిన శరీర స్వభావము. Next was emotional carnality. రెండవది భావోద్రేకాలతో కూడిన శరీర స్వభావము. And the third one is the physical carnality. మూడవది భౌతిక శరీర స్వభావం.
Now, what is the problem if such people remain in the assembly? What is going to be their future? మరి సంఘంలో అలాంటి వారు ఉంటే ఎట్లా, మరి వారి భవిష్యత్తు ఏమవుతున్నది? Now, when we come to chapter 10, 10వ అధ్యాయం వచ్చినట్లయితే, same chapter, verse 10, same book, chapter 10, and verse 5. What do we read? ఆ 10వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం చదువుతామంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. Now see what Paul is writing here. ఆ పౌలు ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, You carnal believers in Corinth, you be careful. ఆ కొరింథీలో ఉన్న శరీర సంబంధమైన సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఉండండి. Don't think that you can continue like this in the church for a long time. మరి ఇలా సంఘంలో చాలా కాలం కొనసాగుతారని అనుకోవద్దు అన్నాడు. Our God is a holy God. He will chastise, He will punish the carnal believers one day. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన శరీర స్వభావంగా వారిని ఒక రోజు ఆయన శిక్షించిన ఉన్నాడు. Now look at the people in the wilderness, the Israelites in the wilderness. మరి ఇశ్రాయేలు వారు అరణ్యంలో ఉన్నప్పుడు వారు చేసిన క్రియలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. They were all saved people. They were delivered from the land of Egypt. వారంతా రక్షించబడిన వారే, ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన వారే. They came through the Red Sea. It is a symbol of baptism. They were baptized వాళ్ళు people. ఆ ఎర్ర సముద్రం గుండా వచ్చారు, అది బాప్తిజానికి సాదృశ్యంగా ఉన్నది. Saved people, baptized people, everything is all right. రక్షణ పొందినారు, బాప్తిజం పొందినారు, అన్ని బాగానే ఉన్నాయి. But most of them, they perished in the wilderness and their bodies scattered in the wilderness. వాళ్ళు చాలా మంది అరణ్యంలో నశించిపోయి వాళ్ళ శరీరాలు రాలిపోయాయి అరణ్యంలో. You Corinthian believers, you be careful. This is what happened to them. ఇది వాళ్ళకి జరిగింది. కొరింథీలోని విశ్వాసులారా మీరు జాగ్రత్తగా ఉండండి. And the Corinthian believers did not take it seriously. ఆ కొరింథీలో ఉన్న విశ్వాసులు దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. Now, as a result, what happened? దాని ఫలితంగా ఏమైందంటే, When we come to chapter 11, 11వ అధ్యాయం వచ్చినప్పుడు in verse 30, what do we read? 30వ వచనంలో ఏం చూస్తున్నామంటే, Verse 30. 30వ వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. See, these Corinthian believers did not take the word of God seriously. What is happening to them? ఈ కొరింథీలో విశ్వాసులు దేవుని వాక్యాన్ని వాళ్ళు తీవ్రంగా తీసుకోలేదు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా వాళ్ళకి? Now some of them became sick. వాళ్ళు చాలా మంది వ్యాధిగ్రస్తులైనారు. And some are very weak, not able to do anything for the Lord. చాలా మంది వాళ్ళు బలహీనంగా ఉన్నారు, ఈ ప్రభువుకి ఏమీ చేయలేకపోతున్నారు. And some are sleeping, means some died already because of the chastisement of God. దేవుని శిక్షను బట్టి కొంతమంది చనిపోయినారు. They are scattered in this wilderness. ఈ అరణ్యంలో వారు చెదిరిపోయినారు. Now this is a strong warning in the word of God. ఇది దేవుని వాక్యంలో బలమైన కారణం హేతుగా కనపడుతున్నది. Now when we turn to the story of the Israelites, we can understand what are the things the children of Israel did in the wilderness. మరి ఇశ్రాయేలు చరిత్ర చూసినట్లయితే వారు ఆ అరణ్యంలో ఇశ్రాయేలు పిల్లలు ఏం చేశారు అనేది మనం చూడగలం. Now there we have more details as the nature and the character of the carnal people. అక్కడ మరి శరీర సంబంధమైన ఆ స్వభావము దాని యొక్క ఫలితాలు మనం చూస్తున్నాం. Now shall we turn to the book of Numbers to see what the children of Israel did in the wilderness. మరి సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు వాళ్ళు అరణ్యంలో ఏం చేసినారు అనేది అక్కడ రాయబడ్డది. And how they were scattered in the wilderness also is written there. అరణ్యంలో వాళ్ళు ఎలా చెదరగొట్టబడ్డారో అది కూడా రాయబడ్డది. Now shall we turn to the 13th chapter of the book of Numbers. ఆ సంఖ్యాకాండము 13వ అధ్యాయం చూసినట్లయితే, Now turn to Numbers chapter 13. ఆ సంఖ్యాకాండం 13వ అధ్యాయము Verse 2, what do we read? రెండో వచనంలో ఏమున్నదంటే, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము, వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. Now here it is written as the Lord is telling you send spies to the land of Canaan to spy it ఇక్కడ out. ప్రభు మరి కానాన్ దేశంలో వేగు చూడమని మనుషులను పంపించమని చెప్తున్నాడు. If you read this portion alone, you may think it is God's plan to send the spies. మరి ఈ వాక్యం మనంతా మనం చదివినట్లయితే ఇది ఇట్లా వేగువారిని పంపించడం అనేది దేవుడిచ్చిన ప్రణాళిక అని అనుకుంటాం. Is it God's plan to send the spies? మరి అలా వేగువారిని పంపించడం దేవుని ప్రణాళికనా?
Now, if you want to understand that, you have to read the book of Deuteronomy chapter 1 also. దాన్ని అర్థం చేసుకోవాలంటే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం కూడా చదవాలి. Deuteronomy chapter 1 and verse 22, what do we read? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 22వ వచనంలో ఏం చదువుతామంటే Deuteronomy 1:22. ద్వితీయోపదేశకాండం 1:22. ఇప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదాము. See, it is whose idea? Sending the spies? వేగువాన్ని పంపించాలనేది ఎవరి తలంపు అది? From Deuteronomy 1, what do we understand? Is it God's idea or man's idea? ద్వితీయోపదేశకాండంలో 1వ అధ్యాయం దేవుని తలంప మనుషుల తలంప? సందేహమా? This is man's idea. It is not God's idea. దేవుని తలంపు కాదు, ఇది మనుషుల తలంపే. Now God has got no doubt whether these people will inherit or not. It is God's plan. God wanted to give this land to the children of Israel. మరి ఈ దేశం ఇశ్రాయేలు పిల్లలకి ఇవ్వాలనేది దేవుని ప్రణాళికగా ఉంటున్నది. And it is God who made all the arrangements for that. దేవుడే దానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి పెట్టి ఉన్నాడు. And God himself said, I will send my angel before you. He will take you to that land. ఆ దేవుడే అన్నాడు, నేను నా దూతను మీకంటే ముందుకు పంపిస్తాను, ఆయనే అన్ని మీ విషయంలో జాగ్రత్త వహిస్తాడని చెప్పాడు. But these people lost the vision of all these commands of the Lord. మరి ఈ ఆజ్ఞల దర్శనమంతా కూడా వారు కోల్పోయినారు. They forgot God's word. దేవుని వాక్యాన్ని మర్చిపోయినారు. Now they are using their wisdom. ఇప్పుడు వారు తెలివినే వాడుతున్నారు. Now sending the spies and spying the land, this is all in the wisdom of man, not God's plan. వేగువాన్ని పంపించడం, అది కనుక్కోవడం అనేంత కూడా అది వీళ్ళ తలంపే కానీ దేవుని తలంపు కాదు. So this is intellectual carnality. ఇది తెలివితో కూడిన శరీర సంబంధం. More than God's word, they are using their own wisdom. దేవుని వాక్యాన్ని కంటే వాళ్ళ తెలివిని వాళ్ళు ఆధారపడుతున్నారు. And because of that, what happened? దాన్ని బట్టి ఏమైందంటే Now they are going to this land to spy. ఈ దేశాన్ని వేగు చూడడానికి వెళ్తున్నారు. And as they saw the land, that 12 people were divided into 2 groups. ఆ 12 మంది వరకు పోయినారు. దాంట్లో ఈ 2 గుంపులుగా వాళ్ళు విడిపోయినారు. 10 people one group, 2 people other group. 10 మంది ఒక గుంపు, ఈ 2 మంది ఒక గుంపు. And we understand this 10 people, they were unbelievers, they were carnal 10 believers. మంది అవిశ్వాసులు, మరి శరీరానుసారులుగా వాళ్ళు ఉన్నట్లు చూస్తున్నాం. Now what they say in verse 28, 28వ వచనంలో ఏం చూస్తామంటే number 13 and 28. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 28వ వచనం. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. Verse 33, what do we read? Verse 33. అక్కడ నెఫిలీయుల సంబంధులైన నాటు వంశపు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము విడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్టే ఉంటిమని. See, when they saw in the wisdom of the world, analyze things in the wisdom of the world, what is their understanding? వారు మరి లోక దృష్ట్యా వాళ్ళ జ్ఞానం చూసినట్లయితే వారి అవగాహన చేసుకునే విధానం ఎట్లుందంటే, Oh, the enemy is so big. శత్రువు చాలా పెద్దగా ఉన్నాడు. Oh, their walls are so strong, we will not be able వారి to. ప్రాకారములు బలమైన పెద్దవి, బలమైనవి. And we are like grasshoppers in their midst. వాళ్ళ మధ్యలో మేము మిడతల వలె ఉన్నాము We అంటున్నారు. will never be able to inherit that land. The enemy is so big. ఆ శత్రువు చాలా పెద్దవాడు కనుక ఈ దేశాన్ని ఎప్పుడు మనం స్వతంత్రించుకోలేమన్నారు. Now see the problem with these people. ఇప్పుడు ఇల్లు వచ్చిన సమస్య చూడండి. Now they are not looking at God who promised them to give the land. ఇప్పుడు వాళ్ళు వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళు చూడడం లేదు. They are looking all around the enemy, but they are not looking to the God. వాళ్ళు చుట్టూ శత్రువుని చూస్తున్నారు కానీ దేవుని వైపు చూడడం లేదు. And then they find themselves very small before them, like అప్పుడు grasshoppers. వారి ఎదుట వాళ్ళ మధ్య వీళ్ళు విడతల వల్ల చిన్నగా ఉన్నారని వాళ్ళు అనుకున్నారు. Now understand, when we make ourselves small, we are making our God also small. గుర్తుపెట్టుకోండి, మీరు మనమే చిన్నగా చేస్తున్నాడంటే మన దేవుడు కూడా చిన్నగా చేస్తున్నాం. Oh, what a shame for God when we can't see the greatness of our God. మన దేవుని యొక్క గొప్పతనాన్ని చూడలేకపోవడం అనేది ఎంత
ఆ అవమానకరమైన విషయం అది. So this is intellectual carnality, using the intelligence of man more than the word of God. ఇది లోక జ్ఞానాన్ని ఉపయోగించడం, దేవుని వాక్యాన్ని ఉపయోగించకుండా పోవడమే ఇది లోకాల జ్ఞానమైన శరీర స్వభావం. But there was Caleb and Joshua who said, we will be able to inherit the land because God is with us. అక్కడ కాలేబు యోషువ ఇద్దరు ఉన్నారు, వారు దేవుడు మనతో ఉన్నాడని వాళ్ళు అన్నారు. But majority 10 people are carnal people and they are not going to enter into the land. ఎందుకంటే అధిక సంఖ్యలో శరీర సంబంధులు ఉన్నారు, అందుకని వాళ్ళు ఆ దేశంలో పోలేమని అన్నారు. Now the same thing can happen among our assemblies also. మన సంఘాల్లో కూడా ఇలాంటి సంఘటన జరగవచ్చు. Analyzing things and doing things by the wisdom of the world. మరి లోక జ్ఞానాన్ని బట్టి దేవుని విషయాలను అర్థం చేసుకోవడం. Now everything trying to understand things in terms of money. Now what profit we are going to get if you spend this much of money? We understand and try to analyze things in terms of material benefits and profit. It is a great danger in the work of the Lord. దేవుని పనులు ఈ రోజుల్లో ప్రతిదీ ఇంత ఖర్చు పెడితే ఏమొస్తుంది మనకొని ఇట్లా లోక సంబంధమైన జ్ఞానంతో మనం అర్థం చేసుకుంటూ పోతున్నాం. Now that will prevent the work of the Lord even in our assemblies. అది మన సంఘాల్లో కూడా దేవుని పనిని ఆపేదిగా ఉంటున్నది. Now let us stick to the word of God. What God said, let us stick to that. Then we will make progress in our spiritual దేవుని life. వాక్యాన్ని మనం అనుకుని ఉంటాము, అప్పుడే దేవుని వాక్యం దేవుని పని ముందుకు కొనసాగదు. So the first problem is intellectual carnality of these believers. మొట్టమొదటి కారణం ఏంటంటే జ్ఞానంతో కూడిన శరీరాను స్వభావం, లోక జ్ఞానం. Now what is the second sign of carnality? రెండవ శరీర స్వభావం ఏంటంటే When we come to chapter 14, 14వ అధ్యాయంకి వచ్చినట్లయితే now what we read there, chapter 14 and verse 1. Numbers 14 and verse 1. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ఎలుగెత్తి కేకలు వేసెను. In Corinthian letter we have seen one is intellectual carnality. కొరింథీ సంఘంలో లోక జ్ఞానమైన శరీరసారులు ఉన్నారు. Then we have seen they behave like babes, like children. వారు చిన్న పిల్లలు పసిబిడ్డల వలె వ్యవహరిస్తున్నారు. That is emotional carnality. అంటే భావోద్రేకాలతో కూడిన శరీర స్వభావము. See how among the children of Israel it is working. ఇది ఇశ్రాయేలు పిల్లల మధ్య ఇది ఎలా పనిచేస్తున్నదంటే They are crying when they heard about going to the land of Canaan. మరి కానాన్ దేశంలో పోవాలని చెప్పినప్పుడు వారు మొరపెట్టి ఎలుగెత్తి ఏడుస్తున్నారు. Now what sort of a cry this is? మరి ఎలుగెత్తి ఏ రకమైన ఎలుగెత్తి ఏడ్చడం ఇది? In the morning we have seen in Nehemiah chapter 8 they are crying. మా ఉదయకాలం మన నెహెమ్యా అధ్యాయంలో వాళ్ళు ఏడ్చినారు అని చూసినాము. Now have you seen the difference between these two crying? మరి ఈ రెండు ఏడుపుల మధ్య వ్యత్యాసం చూసారా? Is it the same type of crying? ఈ రెండు రకాల ఏడుపులు ఒకటేనా? No. కాదు. The other one in Nehemiah, because of their repentance and they are turning to the Lord in repentance. That is the cry there. నెహెమ్యా అధ్యాయంలో చూసిన వారు దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వైపు వారు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినట్లు మనం చూస్తున్నాం. But this is not that. ఇక్కడ ఉన్నవి ఏడుపు అలాంటిది కాదు. They are afraid of the enemy and they are crying. ఆ శత్రువుని చూసి భయపడి అక్కడ ఏడుస్తున్నారు. Now this is not the right type of crying before God. ఇది దేవుని ఎదుట సరైన ఏడుపు కాదు. Now this is to discourage other people also. ఇది మన ప్రజలు కూడా నిరుత్సాహపరిచేదిగా ఉన్నది. Now they are making small issues so big and elaborating and exaggerating small things. చిన్న సమస్యలు పెద్దగా చేసి దాన్ని వాళ్ళు అలా నిరుత్సాహపడుతున్నారు. Now that is emotional carnality. అది భావోద్రేకాలతో కూడిన శరీర స్వభావం. Using the emotion to discourage other people also. శరీరాలు భావోద్రేకాలు వినియోగించి ఇతరులను నిరుత్సాహపరచడం. We know the children, that is the method they are using. మనకు తెలుసు పిల్లలు వాడే పద్ధతి అలా ఉంటుంది. Whatever they want, immediately they cry and the parents meet their demand. పిల్లలకి ఏమైనా వస్తువు కావాలంటే వాళ్ళు ఏడ్ చేస్తారు, ఇంకా తల్లిదండ్రులు ఇచ్చేస్తారు. That is emotion, they are using their emotion. వాళ్ళు భావోద్రేకాలు అలాగ వినియోగిస్తున్నారు. Now we know that not only the children, sometimes our sisters also use the same method. పిల్లలే కాదు, మన సోదరులు కూడా అప్పుడప్పుడు వాడు వాడతారు. అవునా కదా? అవునా? Asking for a saree for a long time. చీర కోసం అనేక రోజులుగా అడుగుతున్నారు. Husband is not taking any action. పనిమిటి ఏం పట్టించుకోవడం లేదు. Then slowly started crying. మెల్లిగా ఏడవడం మొదలు పెడతారు. నీకే ప్రేమ లేదు నా మీద, చూడు ప్రక్కన సంతోష్ కుమారు 6 నెలలకు ఒకసారి, నాకేం సారీ లేదు, చీర లేదు.
పక్కన సంతోష్ కుమారుడు నాకు 6 నెలల నుంచి ఏం చీరలేదు ఏం లేదు అని ఏడుస్తాడు. Yeah, so immediately husband may do something. వెంటనే పెళ్ళిళ్ళు కూడా ఏదో చేసేస్తాడు. So this is your weapon in your hand, tears. ఇది మీ ఏడుపు అనేది మీ చేతిలో ఒక ఆయుధం. Don't think that always you can do that. అనుకోవద్దు అన్నిసార్లు ఇది నడుస్తుందని. Because these days the men are also becoming, young men, they are becoming very wise. ఈ రోజుల్లో ఎవరు పిరమిడ్లు కూడా చాలా తెలివిగా ఉంటున్నారు. Now I heard about few young people. నేను కొంతమంది ఎవరన్నా వాళ్ళ గురించి విన్నాను. Now these young people, they were discussing about family life. వారు యవనస్తులు వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. And most of them said sometimes there is argument and quarrel in our family between me and my wife. అనేక సార్లు నాకు నా భార్య మధ్య వివాదం జరుగుతున్నది. But finally it is my wife who is winning in the argument. చివరకు ఈ వివాదంలో నా భార్య గెలుస్తున్నది అని చెప్తున్నాడు. Because finally she will cry and I will give up. She will succeed. చివరకు ఆమె ఏం చేస్తుంది నేను ఇచ్చేస్తాను. But there was one young man who said, I will never allow my wife to win. ఎవరు ఒక ఆయన అన్నాడు, నేను ఎప్పుడు కానీ నా భార్యను గెలవడానికి నేను అవకాశం ఇయ్యను అన్నాడు. In my home also argument is there, but always I am winning in my home. మా ఇంట్లో కూడా వివాదం ఉన్నది, అయితే నేనే నా వివాదాన్ని గెలిచేవాడు ఉంటాను. So these other people, they were surprised. How is it possible, young man? అయితే మిగతా ఎవరు ఆశ్చర్యపోయి అది ఎట్లా సాధ్యమన్నారు. So he replied like this. ఆ ఎవరు ఇలా జవాబు ఇచ్చాడు. When the argument is going on between me and my wife, నాకు నా భార్యకు మధ్య వివాదం జరుగుతున్నప్పుడు, before my wife cry, I will say that I cry first. నా భార్య ఏంటంటే ముందే నేను ఏం చేశాను. He will get his things done. అప్పుడు ఈయన పనులు జరిగిపోతాయి. చూసారా, వారు కూడా తెలివిగల వారే. వీళ్ళకి తక్కువ కాదు, వీళ్ళకి తెలియదు. Now we are talking about the cry of unbelief. ఇక్కడ అవిశ్వాసపు ఏడుపు మాట్లాడుతున్నాము. Now this is not the type of cry we should have. ఇలాంటి ఏడుపు మనకు ఉండకూడదు. This is to discourage other people. ఇది మన ప్రజల్ని నిరుత్సాహపరిచేది ఉన్నది. Small things making so big. చిన్న విషయాలు చాలా పెద్దగా చేయడం. Oh, this brother elder did not come when I was having a headache. ఈ పెద్ద వచ్చినప్పటి నుంచి మాకు తలనొప్పిగా ఉంది. నాకు తలనొప్పి ఉన్నప్పుడు పెద్ద రాలేదు. ఆ పెద్ద నన్ను చూసినప్పుడు ఎవరు వందనాలు చెప్పలేదు. స్మాల్ థింగ్స్, దట్ ఇస్ ద రీజన్ ఫర్ దెమ్ టు బ్యాక్ స్లైడ్. నన్ను చూసి వందనాలు చెప్పలేదు, అది చిన్న కారణాలను బట్టి వారు వెనకం చేస్తున్నారు. ఇమోషనల్ కార్నాలిటీ, దట్ ఈస్, అది భావోద్రేకంతో కూడిన శరీర స్వభావం. నౌ దే ఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్. వారు ఆత్మ సంబంధులు కాదు. సో ఫస్ట్ దే యూజ్ దేర్ ఇంటెలిజెన్స్, మొదటిగా వారి తెలివిని వాడుతున్నారు. దెన్ దే యూజ్ దేర్ ఎమోషన్ అండ్ క్రై, రెండోదిగా వాళ్ళు భావోద్రేకాలు వాడి ఏడుస్తున్నారు. అండ్ దట్ ఆల్సో ఫెయిల్డ్, అది కూడా విఫలమైంది. నౌ వాట్ దే డు, థర్డ్, మూడోదిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాట్ డు వి రీడ్ ఇన్ verse 2, రెండో వచనం 14 42, నా సంఖ్యాకాండం 14 రెండో వచనము. మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనులపై సణుగుకొనిరి. That is the third weapon of the carnal people. శరీర సంబంధులకు మూడో ఆయుధం ఏంటంటే సనుగుట. For each and everything murmuring. ప్రతి విషయానికి గొనగడము, అనగడము. Now we know that this is a habit, this is a nature God dislike altogether. ఈ స్వభావాన్ని దేవుడు ఎప్పుడు ఇష్టపడేవాడు కాదు. Murmuring means they are not happy with what God has given. శరీర సంబంధులు అంటే దేవుడు ఏమైతే వారికి ఇచ్చినాడో దాన్ని బట్టి వారు సంతోషంగా లేరు. Oh, God is so unhappy with such people. దేవుడు అలాంటి ప్రజల విషయమే దేవుడు అసంతోషంగా ఉన్నాడు. Now in many places that is what is happening, even our assemblies. అనేక సంఘాలు, మన సంఘాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. Mostly they murmur against the servants of God, the leaders. Mostly they are murmuring against the leaders. నాయకులను బట్టి, సేవకులను బట్టి వారు కొనిగేవారుగా ఉంటున్నారు. Whatever the leaders are doing for them, they are not at all happy. వారి నాయకులు వారి గురించి ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి ఎప్పుడు సంతోషంగా ఉండరు. Now suppose a leader of the assembly visit their homes regularly. ఒకవేళ సంఘ నాయకుడు వారి గృహాలను క్రమంగా దర్శిస్తూ వచ్చినట్లయితే, oh, they are not happy, they will murmur.
వారు సంతోషంగా లేరు, మన దానికి కూడా కొనుక్కుతున్నారు. Why the elder should regularly visit my home? ఎందుకు సంఘ పెద్దలు క్రమంగా మా ఇంటికి రావాలి, దర్శించాలంటారు. Oh, there are other people, unbelievers. Why he can't go there and preach the word of God? ఇంకా అవిశ్వాసులు ఉన్నారు, చాలా మంది వేరే వాళ్ళు ఉన్నారు, అక్కడికి పోయి వాక్యం ఎందుకు చెప్పరు అంటారు. So if they visit the believer's home, there is murmur. If they don't visit also, murmur. వాళ్ళ ఇల్లు దర్శిస్తే కొనుక్కుతారు, దర్శించకపోతే కొనుక్కుతారు. And suppose the servant of God is giving some good food when the visitor comes. ఎవరినో దర్శించడానికి పోయినప్పుడు ఆ దేవునికి మంచి ఆహారం ఇచ్చినట్లయితే What they will say? వాళ్ళు ఏమంటారు తెలుసా? Oh, where is this money coming from? ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? Oh, maybe he is getting some foreign funds. ఈయనకు బయట నుంచి డబ్బు వస్తుంది. Suppose you don't give any food for the visitors. దర్శించే వాళ్ళు వచ్చినప్పుడు ఏం పెట్టకపోతే What is the murmur there? అప్పుడు కొద్దిగా ఏముంటుంది తెలుసా? Oh, what servant of God? ఈయన ఏం సేవకుడు అండి, He don't know how to show hospitality. ఆతిథ్యం చూపించడం తెలియదానికి How he can be a servant of God? ఈయన ఎలా సేవకుడు అవుతాడు? So ఆదిత్యం చూపినా సనుగు, చూపకపోయినా సనుగు. So whatever a servant of God is doing, always sanugu, always murmur. సేవకుడు ఏం చేసినా కూడా కొనుక్కుతూనే ఉంటారు. Now whatever we murmur against the servant of God, there is a God in heaven who is hearing that. మన దేవుని సేవకుల పట్ల కొనిగినట్లయితే అక్కడ వినే దేవుడు పైన ఉన్నాడు. And now we have seen 3 types of carnality these people are showing. ఈ ప్రజలు కనబరిచే శరీర స్వభావం 3 రకాలుగా ఉందని మనం చూసాము. First one is the intellectual carnality using human wisdom. మొదటిది లోక జ్ఞానము, తెలివిని వాడేది. Now the second one is the emotion, weeping. రెండోది భావోద్రేకాలతో కూర్చిన ఏడుపు. And the third weapon is murmuring for each and everything. మూడోది ప్రతి విషయం పట్ల గొనగడము, సనగడము. Now we are supposed to rejoice always, not murmur always. మనం ప్రతి విషయంలో సంతోషపడాలి, ప్రభువునందు ఆనందించాలి. And that method is also failing now. మరి ఈ పద్ధతి కూడా ఇక్కడ విఫలమవుతున్నది. Because there are godly people, Joshua, Caleb, Moses, godly people are there. ఎందుకంటే ఆడ యెహోషువ, కాలేబు అనే దేవ సంబంధికులైన మనుషులు ఉన్నారు. Oh, they are not agreeing for what these carnal people are telling. మరి ఈ శరీర సంబంధమైన మనుషులు ఏం చేస్తున్నారు దాన్ని ఒప్పుకోవడం లేదు వారు. But these carnal people, they are not going to repent. They are continuing with their method. అయితే ఈ శరీర సంబంధంలో వాళ్ళు మారు మనసు పొందడం లేదు. అయితే వాళ్ళ స్వభావంలోనే వారు కొనసాగుతూనే ముందుకు సాగిపోతున్నారు. Now they are using the 4th method. ఇప్పుడు 4వ పద్ధతి వాళ్ళు వాడుతున్నారు. Now what we read in verse 4? 4వ వచనం ఏం చదువుతున్నామంటే, వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళిదమని ఒకరితో ఒకరు చెప్పుకొనగా. This is the 4th method of carnality. ఇది శరీర స్వభావంలో ఉన్న 4వ కారణం. Let us make a new leader, a new captain. ఇప్పుడు కొత్త నాయకుడిని, కొత్త అధిపతిని మనం ఎన్నుకుందామండి. Now whatever we say, these leaders, Joshua, Caleb, Moses, they are not agreeing. మనం ఏం చెప్పినా కాలేబు, మోషే వీళ్ళు ఏమో వినట్లేదు. No need of following these people. వీళ్ళు వెంబడించే కారణం అవసరం ఏం లేదు. Let us have a new leader. ఇప్పుడు మనం కొత్త నాయకుని ఎన్నుకుందాం. What for? ఎందుకంటే Not to move forward to Canaan. కానాను ముందు సాగి వెళ్ళడం కాదు కానీ. What for? ఎందుకు? To return to Egypt. ఐగుప్తుకు తిరిగి వెళ్ళడానికి. This new leader will take only the people back to Egypt. కొత్త నాయకుడు తిరిగి ఐగుప్తుకు వెనక్కి తీసుకుపోతాడు. Oh, this is what the new leader will do. కొత్త నాయకుడు చేసే పని ఇలాంటిదే. Now see what a foolishness these people are doing here. అయితే ఈ అవివేక మూర్ఖులైన వీరు ఏం చేస్తున్నారు? They don't think about the quality of a leader. వారు నాయకుడికి గుణాన్ని గురించి వాళ్ళు అనుకుంటున్నారు. They don't think about the quality of the leader. మరి నాయకుడికి ఉండాల్సిన గుణాన్ని గురించి ఆలోచన చేయట్లేదు. Why God appointed Moses as their leader? ఎందుకు దేవుడు మోషే వారికి నాయకుడిగా పెట్టాడంటే, Oh, he was the man of God. ఆయన దైవజనుడు. And once upon a time he was in the land of Egypt. ఒకప్పుడు ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నాడు. And he could become the prime minister of Egypt if he stayed there. అక్కడే ఉన్నట్లయితే ఐగుప్తుకు ప్రధానమంత్రిగా అయ్యేవాడు. He could enjoy all the pleasures of Egypt. ఐగుప్తులో ఉన్న సర్వ సుఖాలను అనుభవించేవాడు. The most powerful person on this earth at that time. ఆ సమయంలో, ఆ కాలంలో భూమి మీద అంతట్లో
ఎక్కువ శక్తి గల వ్యక్తిగా ఉండేవాడు. But all these privileges he left and he is following God. ఈ ఆధిక్యతని పక్కన పెట్టి దేవుని వెంబడిస్తున్నాడు. And he is a man speaking to God face to face. ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. He is a man who is getting the word from God. ఆయన దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని పొందుతున్నాడు. And in turn he is giving the word to the people. మళ్ళీ తిరిగి వచ్చి ప్రజలకు ఆ వాక్యాన్ని అందించేవాడుగా ఉన్నాడు. And God appointed such a person as their leader. అలాంటి వ్యక్తిని వారి మీద నాయకుడిగా దేవుడు పెట్టాడు. If they appoint a new leader, కొత్త నాయకుడిని పెట్టినట్లయితే what sort of leader that will be? ఆయన ఎలాంటి గుణాలు ఉన్నాయి? No, he will not have any of these ఈ qualities. గుణాలు ఏవి ఆయన ఉండవు. He will take only backward. He will take back the people to Egypt. ఆయన వెనుకంజేపించాడుగా వెనక్కి ఐగుప్తుకు తీసుకెళ్ళాడుగా ఉంటున్నాడు. When we follow the leader, we have to understand the quality of that leader. మనం ఒక నాయకుడిని అనుసరించినట్లయితే ఆ నాయకుని యొక్క గుణాలు మనం అర్థం చేసుకోవాలి. God appointed leaders. We must be able to recognize and follow them. దేవుడు మనకు నాయకులు అప్పగించినప్పుడు అర్థం చేసుకుని వారిని అనుసరించాలి. Now, why these people are planning for a new leader? ఈ ప్రజలు ఎందుకు కొత్త నాయకులకు ప్రణాళిక వేస్తున్నారంటే, And they want leadership. If they divide the people, there is opportunity for a new leader here. ఆ ప్రజలు విభజించినట్లయితే కొత్త నాయకుడికి వచ్చే అవకాశం అక్కడ వాళ్ళకు ఉన్నదని వాళ్ళు ఆ ప్రణాళిక చేస్తున్నారు. If all of them remain together, there is no chance for them to become the leader. అందరూ కలిసి ఉన్నట్లయితే నాయకుడు అయ్యే అవకాశమే లేదు. Until Moses' time, there is no chance for other people. అక్కడ మోషే ఉన్నంత వరకు ఇంకొక వ్యక్తికి అవకాశం లేదు. If you divide the people, one more leader can be appointed. ఆ ప్రజలు విభజించినట్లయితే ఇంకొక నాయకుడిని పెట్టొచ్చు. What a deceptive method! What a cruel, cunning method these people are. ఎంత మోసపూరితమైన పద్ధతి, ఎంత కుతంత్రంతో కూడిన పద్ధతి. Now, is it the method to become a leader? ఈ పద్ధతి ద్వారా నాయకుడికి కావాలనుకోవడమా? Do you think these people are God appointed leaders? వీళ్ళు దేవుడు పెట్టిన నాయకుల? Now, if you divide a group and become the leader, it is not God appointed leader. ప్రజలు గుంపుగా చేసుకుని వాళ్ళ మీద నాయకుడు అంటే ఇది దేవుని పద్ధతి కాదు. You are not appointed by God. నువ్వు దేవుని ద్వారా నియమించబడలేదు. This is self appointed leadership. మన సొంతంగా మనం పెట్టుకున్న నాయకులు. Now you have to wait in the presence of God until God appoints us as leaders. దేవుడి సన్నిధిలో వేచి ఉండాలి, దేవుడు నాయకుడు నియమించే వరకు. If you are appointed to be the leader, you have to wait up to God's time, not to your time. నువ్వు ఒకవేళ నువ్వు నీ నాయకుడిగా నియమించబడినట్లయితే దేవుని సేవ కొరకు నువ్వు వేచి ఉండాలి, నీ సమయం కొరకు కాదు. Now these people, they don't have any hesitation to divide the children of God. మరి ఇశ్రాయేలు పిల్లల్ని వారు విభజించడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. Oh, what a sad situation. ఎంత విచారకరమైన విషయం ఇది. Now if he is a true leader, he will never agree for the division of the children of God. నిజమైన నాయకుడు ఎట్లయితే దేవుని పిల్లల్ని విభజించడానికి ఒప్పుకోడు. Now that is the way how you understand whether a person is a real leader or a fake leader. దాన్ని బట్టి అతను నిజమైన నాయకుడా లేకపోతే దొంగ నాయకుడా అనే అర్థమవుతుంది. Now what is the attitude of the leader when it comes dividing the people? మరి ఒక నాయకుడు వచ్చి ఆ ప్రజలను విభజించినట్లయితే ఆయన వైఖరి మనం అర్థం చేసుకోగలం. You know what happened during King Solomon's time? సొలొమోను రాజు సమయంలో ఏమైందో మీకు తెలుసు కదా. Now two women coming to King Solomon with one child. అక్కడ ఇద్దరు స్త్రీలు ఒక చిన్న బిడ్డతో వచ్చినారు. Both of them are claiming that is my child. ఆ ఇద్దరు స్త్రీలు చెప్తున్నారు ఆ బిడ్డ నాది అంటున్నారు. King Solomon said, you bring a sword and cut this child into two. రాజున సొలొమోను కత్తిది అంటే ఆ చిన్న బిడ్డ రెండు ముక్కలుగా చేయండి అన్నాడు. And what one woman said? ఒక స్త్రీ ఏమన్నదంటే, ఓకే రాజు, ఒకేనా పర్వాలేదు, కట్ చేయి. ఒక స్త్రీ పర్లేదు కట్ చేయండి అండి. What the other woman said? ఇంకో స్త్రీ ఏమన్నదంటే, వద్దు రాజా వద్దు, don't cut this child. వద్దు రాజా పాపను కట్ చేయ బిడ్డను కట్ చేయొద్దండి. Why? ఎందుకంటే Why that child should not be cut? ఎందుకు ఆ సంఘం Child should not be cut. ఎందుకు ఆ చిన్న బిడ్డ విభజించకూడదు? I am the one who gave birth. నేను ఆ బిడ్డకు జన్మించాను. I carried that child 10 months in my womb. నా బిడ్డను 10 నెలలు నేను నా కడుపులో మోసాను. I know how much I suffered to bring up that child. ఆ బిడ్డను పైకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసు. I will not allow that child to be broken. ఆ బిడ్డ విభజించబడడానికి నేను ఒప్పుకోను. Now have you seen the true leader? నిజమైన నాయకుడు ఎట్లంటే, A true leader will never allow the church to be broken. నిజమైన నాయకుడు సంఘాన్ని విభజన ఒప్పుకోడు. So who break the church? అప్పుడు ఆ సంఘాన్ని ఎవరు విడగొట్టారంటే,
Who break the church? Whether it's the true mother or the fake mother? ఆ చిన్న బిడ్డను ఎవరు విడవటారు? నిజమైన తల్లి, దొంగ తల్లి. ఏ తల్లి? దొంగ తల్లి. దొంగ తల్లి. There are so many దొంగ తల్లీస్ in the spiritual world. ఈ ఆత్మీయ లోకంలో దొంగ తల్లులు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. Oh, divide, cut, ముక్కలు చేయి. వాళ్ళు కట్ చేయండి, విభజించండి. I want one piece. Get me one piece. నాకు ఒక ముక్క ఏంటి చాలు. ముక్కల కోసం సంఘాన్ని see what is happening? The same thing happening here in the camp of Israel. ఇప్పుడు ఇజ్రాయెల్ అరణ్యంలో ఇక్కడ ఇదే జరుగుతున్నది. Now see what is the attitude of the man of God. ఇక్కడ దైవజనుని యొక్క వైఖరి పద్ధతి ఎలా ఉన్నది చూడండి. Now what Joshua and Caleb is doing? ఇక్కడ యెహోషువ కాలేబు వారు ఏం చేస్తున్నారంటే, verse 6, what do we read? ఆలోచనలు ఏం చేస్తాం? They are tearing their clothes. Joshua and Caleb, they are tearing their clothes. కాలేబు యెహోషువ వారు తమ వస్త్రాలు బట్టలు చెప్పుకుంటున్నారు. The cloth shows the position of the people there. ఆ బట్టలు వారి యొక్క స్థానాన్ని అక్కడ చూపించేది. They are tearing it off. వారు చింపేస్తున్నారు. We don't want any position in this camp. ఈ క్యాంపులో మాకు ఏ స్థానం అక్కర్లేదు అన్నారు. Now you don't divide the children of God. దేవుని బిడ్డను విభజించొద్దు. Now that is more important. We are prepared to forsake all our positions, but the children of God should remain united. Don't divide the children మా of God. స్థానాన్ని మేము కోల్పోవడం సిద్ధంగా ఉన్నా కానీ దేవుని బిడ్డను విభజించకూడదు. Now that is the attitude of godly people. అది దైవికమైన ప్రజల వైఖరి. If you want leadership, if you want position, you take it, but don't divide the children of God. నీకు పెద్దరికంగా తీసుకో కానీ దేవుని ప్రజలను విభజించొద్దు. Now godly leaders, that is the attitude of godly leaders. మరి దైవిక జనులు, దైవిక నాయకులైతే వారి వైఖరి అలా ఉంటది. So that method, dividing the children of God, that plan is also failed. విభజించి దేవుని బిడ్డలు విభజించడం అనే ప్రయత్నం కూడా వాళ్ళు విఫలమైంది. See the carnal people, how many methods one after the other they are ఈ using. శరీరానుసారమైన వ్యక్తులు ఒక పద్ధతి తర్వాత ఇంకొక పద్ధతి ఎలాగో అవలంబిస్తున్నారు చూడండి. Now what is the first method? మొదటి పద్ధతి ఏం తెలుసా? They used intellectual carnality, intellectual లోక wisdom. సంబంధమైన జ్ఞానాన్ని వారు వాడారు. Number 2, రెండోదిగా what they did? భావోద్రేకాలతో They started weeping. ఏడుపు మొదలు పెట్టారు. And third, మూడోది murmuring. కొనగడము. And fourth, నాలుగోది విభజించడం. divide, make a new leader, divide the people. ప్రజలు విభజించి కొత్త నాయకుడు చేద్దాం. These are all the methods carnal people are using, not by spiritual people. ఈ పద్ధతులన్నీ శరీరానికి సంబంధమైన వార్తలే కానీ ఆత్మ సంబంధమైన వారు కారు. So when the plan of a division comes, understand it is not coming from spiritual people. ఎక్కడ విభజన అనే ప్రణాళిక వచ్చిందంటే అది దేవుని నుంచి కాదు, ఆ శరీరానికి సంబంధమైన మనుషుల నుంచి. So the discerning wise believers should understand that. తెలివైన విశ్వాసులు దాన్ని అర్థం చేసుకోవాలి. Now that method is also failing. ఆ పద్ధతి కూడా విఫలమైంది. Now another method they are using here. ఇక్కడ ఇంకొక పద్ధతి వాడుతున్నారు. Now coming to verse 10. 10వ వచనం చూసినట్లయితే Verse 10. 10వ వచనం. Yeah, what they are doing? ప్రత్యక్ష గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ కనబడెను. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను అలక్ష్యం చేయుదురు. Now before that demanded to stone them. Including 9 you read. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారం మగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవన్నరగా. So it is in verse 9 in Telugu. Yeah, 9 last part of the 9th verse. That's what I wanted. In English it is verse 10.
They said they demanded to stone them with stones. వారిని రాళ్లతో కొట్టి చంపవాలని అనుకున్నారు. Now all the other methods failed. అన్ని పద్ధతులు విఫలమైనారు. Intellectual carnality failed. లోక సంబంధ జ్ఞానం విఫలమైంది. Emotional carnality failed. భావోద్రేకమైన శరీర స్వభావం ఫెయిల్ అయింది. Now what they are doing now? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే Take stones and throw at these spiritual people. రాళ్ళు తీసుకొని ఈ ఆత్మ సంబంధం నాయకుల మీద వీళ్ళ మీద రాళ్ళేద్దాం అనుకున్నారు. This is known as physical carnality. ఇది భౌతిక సంబంధమైన శరీరాలు. Now use the muscle power to destroy the children of God. మరి దేవుని బిడ్డలను కండబలంతో నాశనం చేయాలని అనుకున్నారు. Now physical carnality. ఇది భౌతిక శరీర స్వభావం. The muscle power, the money power they use to destroy the children of God. కండబలము డబ్బు బలము ఉపయోగించి దేవుని బిడ్డలను నాశనం చేయాలనుకున్నారు. Now what happens when they try to destroy the children of God, throwing them with stones? రాళ్ళు రువి వాళ్ళ పిల్లల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయగా ఏమవుతున్నదో తెలుసా? What do we read there? అక్కడ ఏం చదువుతున్నామంటే Read verse 10 again. 10వ వచనం చదవండి. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ కనబడెను. This is what happened in the camp of Israel. ఆ ఇశ్రాయేలుల శిబిరంలో ఇది జరిగింది ఇక్కడ. As the carnal people took stones in their hand, ఈ శరీరానుసారమైన వాళ్ళు వాళ్ళ చేతుల్లో రాళ్ళు తీసుకోనగా before throwing the stones at the children of God, ఆ దేవుని బిడ్డల మీద రాళ్ళు వేయక ముందు the glory of God appeared in the camp of Israel. ఆ ఇశ్రాయేలు శిబిరంలో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమైంది. God is going to interfere there. దేవుడు అక్కడ వారి మధ్యలో చోటు చేసుకుంటున్నాడు. There is a doubt. అక్కడ అనుమానం ఉంది. Why God is delaying so much? దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేసినాడు? God could interfere earlier itself, you know. Why God is delaying so much? దేవుడు ముందే మధ్యలో వచ్చి ఉండొచ్చు కదా, ఇంత లేట్ ఎందుకు, ఇంత ఆలస్యం ఎందుకు? Now why so much of suffering for the servants of God? మరి దేవుని సేవకులకు ఎందుకు ఇంత శ్రమ? Sometimes God allows that. ఒకసారి దేవుడు అలా అనుమతిస్తున్నాడు. Sometimes God allows us to examine the children of God. ఒకసారి దేవుని బిడ్డలు తాము పరీక్షించుకోవడానికి దేవుడు అలా In అనుమతిస్తున్నాడు. order to develop them, in order to give them qualities, leadership qualities, sometimes God allow silently what is happening. దేవుని బిడ్డలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని దేవుడు అలా ఒక్కోసారి అనుమతిస్తున్నాడు. When the opposition come, difficulties come, what will you do? How will you behave? వ్యతిరేకత వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? Now this is a testing of God. When other people behave indifferently with you, how will you behave with that? నీ ప్రజలు నీ పట్ల వేరుగా వ్యవహరించినప్పుడు నువ్వు వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నావు అని దేవుడు పరీక్షిస్తున్నాడు. So God is delaying, but at the same time He will interfere in the matters of దేవుడు the church. ఆలస్యం చేసినప్పుడు కానీ ఆయన అదే సమయంలో ఆయన మధ్యలో చొరవ చేసుకుంటున్నాడు. He know when to interfere. At the right time He will interfere in the matters of His children. మన సమస్యల వలయంలో ఉన్నప్పుడు ఆయన సరైన సమయంలో ఆయన చొరవ చేసుకుంటున్నాడు. The glory of God is appearing. God is going to interfere in their affairs. అక్కడ దేవుని మహిమ వారి క్రియల మధ్యలో చొరవ చేసుకుంటున్నాడు. And what happened because of that? దాన్ని బట్టి ఏమైందో తెలుసు అక్కడ. Now we find about a great plague taking place in the camp of Israel. ఆ ఇశ్రాయేల్ శిబిరంలో ఒక గొప్ప తెగులు వచ్చినట్టు మనం చూస్తున్నాం. What do we read in verse 37? 37వ వచనంలో ఏం చదువుతున్నామంటే Verse 37. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు Hmm. యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. తెగులు చేత చనిపోయిరి. తెగులు చేత చనిపోయినారు. See, here is the chastisement of God is coming upon the carnal people. దేవుని శిక్ష మరి శరీరం సంబంధమైన మనుషుల పట్ల రావడం మనం చూస్తున్నాం. Now he took some time. God was patiently waiting how to deal with these people. దేవుడు వ్యక్తిగతంగా ఆలోచన చేసేప్పుడు ఎలాగో చేస్తున్నారని ఆయన వెచ్చున్నాడు. Now we have seen in Corinthian letter that God will not allow carnality to continue for a long time among His people. కొరింథీ సంఘంలో శరీరం స్వభావము ఇంకా ఎంతో కాలం కొనసాగకుండా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. Sooner or later God will interfere in this matter. ఈ విషయాల్లో దేవుడు ఎప్పుడు ఆయన త్వరలో ఆయన చొరవ చేసుకునేవాడుగా ఉంటున్నాడు. And there came a great plague among the people, and the carnal people they perished in the వారి మధ్య wilderness. గొప్ప తెగులు వచ్చింది. అప్పుడు శరీరానికి సంబంధమైన మనుషులంతా చనిపోయినారు. And that is what we read in 1 Corinthians chapter 10.
అదే మన కొరింథీయుల మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చదువుతున్నాం. Their bodies were scattered in the wilderness. వారి శరీరాలు అరణ్యంలో రాలిపోయినాయని చూస్తున్నాం. Now what Paul is keeping in his mind when he is writing that letter? ఆ పౌలు వారికి ఆ ఉత్తరం రాసేటప్పుడు ఏ విషయాలు అతని మనసులో ఉన్నాయంటే, In his mind, this chapter is in his mind. ఈ అధ్యాయం ఆయన మనసులో ఉన్నది. See how God is dealing with carnal people. దేవుడు శరీరానికి సంబంధమైన మనుషులతో ఎలాగో వ్యవహరిస్తున్నాడు చూడండి. They could not inherit the land of Canaan. మరి కానాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయినారు. That means it is not that they are not saved people, దాని అర్థము రక్షణ పొందలేదని కాదు, but they could not inherit the land and they could not do any glorious, any profitable thing for God in the land of Canaan. కానాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు, దేవుని కొరకు ఏదైనా ప్రయోజనకరమైన పనులు ఏది చేయలేకపోయినారు. They destroyed their life. God has given them a life which they did not make use of. దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని వారు సద్వినియోగం చేసుకోకుండా వారు నాశనం చేసుకున్నారు. This is the problem of carnal people. శరీర సంబంధమైన మనుషులు ఇదే సమస్య. They are saved people. They will go to heaven. రక్షణ పొందినవారు పరలోకం పోతారు, దాని అనుమానం ఏం లేదు. But the problem is they are not making use of their life which God has given them to live in this world. సమస్య ఎంత వచ్చిందంటే దేవుడు ఇచ్చిన జీవితాన్ని దేవుని కొరకు వారు వాడటం లేదు. Now we have 70 years, 80 years to live in this world. What for we are living in this world? మనం 70-80 సంవత్సరాలు ఈ లోకంలో ఎందుకు ఇలా తీస్తున్నాం? Now that is to bring glory to God. We have to serve the Lord. We have to make use of our life for the glory of మన God. జీవితాన్ని ఉపయోగించి దేవునికి మహిమకరంగా కార్యం చేయాలి. But the carnal people, they are not doing that, wasting their time, murmuring, quarreling. శరీర సంబంధమైన మనుషులు వాళ్ళు తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటారు, తలుగుతున్నారు, గొలుగుతున్నారు. This is the warning we have to understand from the story of Israel. ఇశ్రాయేలు కథ నుంచి మనం ఈ హెచ్చరిక మనం నేర్చుకోవాలి. And when these carnal people perished in the wilderness, what happened to Joshua, Caleb? ఈ శరీర సంబంధమైన మనుషులు చనిపోయినప్పుడు యెహోషువ కాలేబుకి ఏమైందో తెలుసా? What do we read in verse 38? 38వ అధ్యాయంలో చదవండి. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడకు యెహోషువయు యెఫున్నె కుమారుడకు కాలేబును బ్రతికిరి. కాలేబు, జోషువా ఏమైంది? బ్రతికిరి. యెహోషువ కాలేబు వారు బతికినారు. They did not perish in the wilderness. అరణ్యంలో వారు నాశనం కాలేదు. They entered into the land of promised land, Canaan. ఆ కానాను వాగ్దానం చేయబడిన దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు. And one by one they started conquering the land of Canaan. ఒకటి తర్వాత ఒకటి వారు కానాను దేశాన్ని ఆక్రమించుకొని వెళ్ళారు. And they built cities there. అక్కడ పట్టణాలు కట్టారు. And the children were born in their families. అక్కడ పిల్లలు వారికి పుట్టారు. And the children were blessed. The next generation were ఆ blessed. పిల్లలు దీవించబడ్డారు, తర్వాత వారు దీవించబడ్డారు. Oh, they are a blessing even today for the whole world. ఈ రోజు కూడా వాళ్ళు మొత్తం ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నారు. You know, that is the story of spiritual people. అది ఆత్మ సంబంధులైన ప్రజల వృత్తాంతం అలా ఉన్నది. Now, why all these things are given here? ఎందుకు ఈ విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి? That is what is written in 1 Corinthians. ఇవన్నీ కూడా మొదటి కొరింథీ పత్రికలో రాయబడ్డాయి. Now, what method we are using in this spiritual journey? ఈ ఆత్మీయ ప్రాణంలో మనం ఏ పద్ధతి వాడుతున్నాం? Are you behaving like these 10 people or behaving like these 2 people, Joshua and ఈ Caleb? 10 మంది లాగా మనం వాడుతున్నామా లేదా ఈ ఇద్దరు యెహోషువ కాలేబు లాగా మనం వాడుతున్నాం? Let us examine ourselves. మనల్ని మనం పరిశీలించుకుందాం. So we have seen at least 5 or 6 characteristics of the carnal people. ఈ శరీర సంబంధమైన స్వభావాలు 5-6 కారణాలు మనం చూసాము. Now carnal people have got different opinions about carnal people. ఈ శరీర సంబంధమైన వారికి రకరకాల అభిప్రాయాలు వారు కలిగి ఉన్నారు. Now don't think that carnal people means fighting, going to court. Don't think that always they are doing like that. శరీరానికి సంబంధం అంటే ఎప్పుడు కొట్లాడుకోవడం, కొట్టుకోవడం అనే ఎప్పుడు ఇదే అని అనుకోవద్దు. Now sometimes it can be intellectual carnality, using the wisdom more than the word of God. మరి దేవుని వాక్యం కంటే తెలివిని ఎక్కువ వాడే వాళ్ళు కూడా ఉంటున్నారు. Sometimes weeping, showing emotion, that is also a sign of carnality. ఒక్కోసారి ఏడుస్తారు, మళ్ళీ శరీర సంబంధం భావోద్రేకాలు ప్రయోగిస్తారు. And then we have seen
this murmur, everything dissatisfaction, not happy, murmur, కొనగడము అసంతృప్తి వ్యక్తపరచడం ఇవన్నీ జరుగుతున్నాయి. and talking about dividing the children of God. మరి దేవుని బిడ్డలు విభజించడం అనేది చూస్తున్నాం. And finally we have seen taking stones in their hands to stone the children of మరి God. చివరకు ఆ దేవుని బిడ్డలు రాళ్ళతో కొట్టడానికి వచ్చి రాళ్ళు తీసుకున్నారు. But the hand of God came upon them one day. అయితే దేవుని హస్తం వారి మీదకి వచ్చింది. There is a God in heaven who is watching everything. అయితే పరలోకంలో ప్రతిదీ గమనించే దేవుడు పరలోకంలో ఉన్నాడు. Oh, he is a living God. He will take action at the right ఆయన time. జీవించే దేవుడు సరైన సమయంలో ఆయన చర్య తీసుకుంటాడు. So those who are suffering in this area, if you are being suffering for a long time, be patient in the presence ఈ of ఇలాంటి God. విషయాల్లో నువ్వు కష్టపడుతున్నట్లయితే దేవుని కొరకు సహనంగా వేచి ఉండు. So not only for Joshua and Caleb, all throughout the world we find the servants of God who serve the Lord, they face sufferings in different యెహోషువ ways. కాలేబు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మీద దేవుని సేవకులు ఇలానే కష్టపడుతున్నారు. There is problem, there is challenge, there is so many difficulties for the servants of God. దేవుని బిడ్డలకు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక సవాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. Be patient in the presence of God. మన దేవుని సన్నిధిలో ఓపికతో వేచి ఉండు. At the right time he will interfere in our affairs. సరైన సమయంలో ఆయన చొరవ తీసుకుంటాడు. He is a God who will appear in his glory among the children of God. మన దేవుని బిడ్డల మధ్యలో ఆయన మహిమతో ప్రత్యక్షం కానే ఉన్నాడు. And he will make our head lifted up in among the children of ఆ God. దేవుని బిడ్డల మధ్యలో నీ తల ఎత్తేవాడుగా ఉంటున్నాడు. Oh, let us not be discouraged by మన common people. మన శరీరాంశాలను బట్టి మనం ఎన్నడూ నిరుత్సాహపడకుండా ఉందాం గాక. If we have any of this carnal character nature within ourselves, మనలో ఇలాంటి శరీర స్వభావం మనలో ఉన్నట్లయితే let us repent it before God. దేవుని పట్ల మనం పశ్చాత్తాపడ్డాం. Oh Lord, I understand this nature is carnal nature, not spiritual. ప్రభు నేను అర్థం చేసుకుంటున్నాను, ఇది శరీర సంబంధమైన స్వభావము. Now I understand my spiritual life will be destroyed with this nature. నేను అర్థం చేసుకుంటున్నాను, ఈ శరీర సంబంధమైన దాన్ని బట్టి ఆత్మ సంబంధమైన జీవితంలో నాశనం చేయబడుతున్నది. I confess my sin before Lord. ప్రభు నా పాపాన్ని ఎదుట ఒప్పుకుంటున్నాను. Make use of me like Joshua and Caleb. నన్ను మరి యెహోషువ కాలేబు లెక్క వాడుకోండి. You are giving me a life for your glory, profitable for you. నీ మహిమ కొరకు, నీ ప్రయోజనం కొరకు నా జీవితాన్ని వాడుకోండి. Now if you surrender your life, God can change your life and make you. నువ్వు సమర్పించుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో మార్పు తేగలడు. Now God of Joshua and Caleb is our God. యెహోషువ కాలేబుల దేవుడే మన దేవుడు. May his name be glorified. ఆయన నామం మహిమపరచబడు.